ఆంధ్ర సాహిత్యంలో శ్రీనాథుడు ఒక ప్రత్యేకమైన కవి. ప్రతిభ, పాండిత్యం అనే రెండు ప్రధాన గుణాలు ఆయనలో మూర్తీభవించాయి. తన కావ్యాలలో ఆయన ప్రయోగించినన్ని జాతీయాలు, లోకోక్తులు, నుడికారాలు, పద్యాల ఎత్తుగడలు ఏ ఇతర తెలుగు కవి ప్రయోగించలేదు. కవిత్రయమైన నన్నయ, తిక్కన, ఎర్రన్నలు ఆయనకు మార్గదర్శకులైనట్లే ఆయన తన తరువాత కవులు అందరికీ కావ్య రచనా విధానంలో మార్గదర్శకుడైనాడు. ఆనాడు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన రెడ్డిరాజులు, విజయనగర రాజులు, పద్మనాయక రాజులు ఆయనను అపూర్వంగా అభిమానించారు, ఆదరించారు, సన్మానించారు. సంస్కృతంలో శ్రీహర్ష మహాకవి రచించిన నైషధీయ చరితం అనే ప్రౌఢ కావ్యాన్ని శ్రీనాథుడు శృంగార నైషధం అనే పేరుతో తెలుగులోకి అనువదించాడు. ఇది ఆంధ్ర సాహిత్యంలో మొట్టమొదటి కావ్యానువాదం. శబ్దాన్ని అనుసరించటం, భావాన్ని పెంచటం, అభిప్రాయాన్ని తగ్గించి చెప్పటం, రసాన్ని పోషించటం, అలంకారాలను అందంగా వాడటం, ఔచిత్యాన్ని పాటించటం, అనౌచిత్యాన్ని పరిహరించటం, మూలాన్ని అనుసరించటం, ఇటువంటి ప్రత్యేక పద్ధతులను ఆయన తన అనువాద విషయంలో పాటించాడు. ఈ పద్ధతులన్నీ తక్కిన కవులకు ఆదర్శమైనాయి. ముఖ్యంగా ప్రబంధ యుగానికి లేదా రాయల యుగానికి శ్రీనాథుని శృంగార నైషధం దారి చూపింది. ఏకనాయకాశ్రయత్వం, శృంగారరస ప్రాధాన్యం, వర్ణనా ప్రాచుర్యం, శయ్యా నైగనిగ్యం, వస్త్వైక్యం అనే 5 రకాల ప్రబంధ లక్షణాలను శృంగార నైషధంలో మనం చూడవచ్చు. క్షేత్ర మాహాత్మ్యాలను వివరించే భీమఖండం, కాశీఖండం గ్రంథాలు శ్రీనాథుడికి క్షేత్ర మహిమాచార్యుడు అనే ప్రసిద్ధిని తెచ్చిపెట్టాయి. కవి సార్వభౌముడు అనే బిరుదు తెలుగు కవులలో శ్రీనాథుడికి మాత్రమే ప్రప్రథమంగా దక్కింది. అంతకుముందు ఎవరికీ అంతటి సార్థకమైన బిరుదు లేదు. అలాగే కనకాభిషేకం అనే గౌరవం కూడా ఆయనకే లభించింది. బంగారు పుష్పాల రాసులను కవి తల మీద దోసిళ్లతో అభిషేకించడమే కనకాభిషేకం. ఇక విద్యాధికారి అనే పదవి శ్రీనాథుడికి ముందు కానీ తరువాత కానీ ఏ కవికి లేదు. ఆ పదవితో అలంకరింపబడిన ఒకే ఒక మహాకవి శ్రీనాథుడే. తెలుగులో మొట్టమొదటి వీధి రూపకాన్ని కూడా శ్రీనాథుడే వ్రాశాడు. వీధి రూపకం అంటే నాటకం వంటిదే. మనం చూస్తూ వింటూ ఆనందించే రూపకం అన్నమాట. ఆనాటి సమకాలికమైన ప్రజల జీవిత చిత్రణం శ్రీనాథుడి వీధి రూపకంలో క్రీడాభిరామం దానిలో మనకు కనిపిస్తుంది. ద్విపద అనే ఛందస్సును సాహిత్య విమర్శకులు పాడటానికి, చదవటానికి అనువుగా ఉండే మధురమైన ప్రక్రియగా భావించారు. శ్రీనాథుడు తన గ్రంథాలన్నీ గద్య పద్యాలతో వ్రాసిన పలనాటి వీరచరిత్ర అనే కావ్యాన్ని మాత్రం ద్విపదలో రచించాడు. ఆ విధంగా సామాన్య ప్రజల సమీపంలోకి సాహిత్యాన్ని తీసుకువచ్చాడు. శైవ వైష్ణవ మతాల పరస్పర సంఘర్షణ ప్రభావంతో నాగమ్మ అనే మంత్రినికి, బ్రహ్మనాయుడు అనే మంత్రికి కలిగిన స్పర్ధల వల్ల భయంకరమైన పలనాటి యుద్ధం ఏర్పడింది. గురజాల రాజైన నలగాముడి పక్షంలో నాగమ్మ, మాచెర్ల రాజైన మలిదేవుడి పక్షంలో బ్రహ్మనాయుడు నిలిచి యుద్ధ సన్నద్ధులైనారు. కార్యమపూడి అన్న ప్రదేశంలో ఆ యుద్ధం జరిగింది. ఈ కథ జనసామాన్యంలో విపరీతంగా ప్రచారం పొందింది. రగడ, చూళిక, ఉదాహరణ వంటి ప్రక్రియలను కావ్యాలలో ప్రవేశపెట్టిన కవి శ్రీనాథుడే. ఆయన
తన ప్రభువు వేయించే శాసనాలకు సైతం పద్యాలను శ్లోకాలను సమకూర్చాడు. అలా 18 సంవత్సరాలు కొండవీటి రాజ్య పాలకుడైన పెదకోమటి వేమారెడ్డికి శాసనకర్తగా ప్రకాశించాడు శ్రీనాథుడు. ఆయన రాజు పరిపాలించే కోట నుండి రైతు నివసించే పేట వరకు విస్తారంగా పర్యటించాడు. తనకు తారసపడిన, తనను ఆకర్షించిన, తనను అలరించిన, తనను కదలించిన, తనను కరగించిన వ్యక్తులను, సన్నివేశాలను హృద్యమైన అనేక పద్యాల రూపంలో విశ్లేషించాడు శ్రీనాథుడు. వ్రాయకుండా అప్పటికప్పుడు ఆశువుగా వేగంగా చెప్పే పద్యాలను చాటువులు అంటారు. సమాజ సందర్శనం చేసి శ్రీనాథుడు చెప్పినన్ని చాటువులను మరే తెలుగు కవి చెప్పలేదు. ఆంధ్ర సాహిత్య చరిత్రలో నన్నయ యుగం, తిక్కన యుగం, ఎర్రన యుగం అన్నట్లుగానే శ్రీనాథ యుగం కూడా సుప్రసిద్ధమైనది. ఈ యుగంలో బమ్మెర పోతనామాచ్యుడు, పిల్లలమర్రి పినవీరభద్రుడు, నిశ్శంక కొమ్మన, రావిపాటి త్రిపురాంతకుడు, ఆతుకూరి మొల్ల, గౌరన, కొరవి గోపరాజు, అనంతమాచ్యుడు, జక్కన వంటి సుకవులు ఎందరో విరాజిల్లారు. ఎన్నెన్నో రకాల సాహిత్య ప్రక్రియలను వెలువరించారు. అయినప్పటికీ వీరిలో ఎవ్వరి పేరు ఈ సాహిత్య కాలానికి పెట్టకుండా కేవలం శ్రీనాథుడి పేరే పెట్టడంలో ఎంతో ఔచిత్యం ఉంది. రస నిర్వహణ విషయంలో, అలంకార సమలంకరణ విషయంలో, అనువాద విధాన విషయంలో, శైలీ నైగనిజ్ఞ విషయంలో, కల్పనా కమనీయత విషయంలో, వర్ణనా వైదగ్ధ్య విషయంలో, సందేశ సంధాన విషయంలో, సమాజ సందర్శన విషయంలో శ్రీనాథుడు ఆ కవులందరికీ ఆచార్యకత్వం వహించాడు. ఆయన చూపిన వెలుగు బాటలో అనంతరపు తెలుగు కవులు పయనించారు. అందుకనే ఆయన కవి సార్వభౌముడు, యుగాధినేత అయినాడు. శ్రీనాథుడు ఎన్నో కావ్యాలు రచించినప్పటికీ దొరుకుతున్నవి 7 మాత్రమే. అవి శృంగార నైషధం, హరవిలాసం, భీమఖండం, కాశీఖండం, శివరాత్రి మాహాత్మ్యం, క్రీడాభిరామం, పలనాటి వీరచరిత్ర అనేవి. ఈ కావ్యాలలో ఇతివృత్తం ఏ విధంగా ఆయన తీసుకువచ్చాడో చూద్దాం. శృంగార నైషధం ఇది విద్వాంసులకు ఔషధం వంటిది అని పేరు పొందింది. సంస్థంలో ఈ కావ్యాన్ని శ్రీహర్షుడు రచించాడు. అది పేరు మార్చి శృంగార నైషధం అని తెలుగులోకి అనువదించినటువంటి మహాకవి శ్రీనాథుడు. అతిలోక సౌందర్యవతి అయిన దమయంతిని నలమహారాజు వివాహమాయటం ఇందులోని ఇతివృత్తం. నిషధరాజ్యాధిపతి అయిన నలుడు ఒకరోజు తన ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటాడు. అంతలో అతనికి ఆకుపచ్చని తామరాకులతో, తెల్లని పద్మాలతో నిండిన సరోవరం చెంత ఆదమరచి నిద్రిస్తున్న అందాల రాజహంస కనిపిస్తుంది. దాని సోయగానికి ముగ్ధుడైన నలుడు మెల్లమెల్లగా వెళ్ళి దానిని పొదవి పట్టుకుంటాడు. ఈ ఆకస్మిక సంఘటనకు విస్తుపోయిన రాజహంస తనను వదిలిపెట్టమని రకరకాలుగా ఆయన్ను ప్రార్థిస్తుంది. దయాహృదయుడైన నలుడు దానిని విడిచిపెడతాడు. తనకు నలుడు చేసిన ఉపకారానికి ప్రతిఫలంగా మరొక ఉపకారం తను చేయాలనుకుంటుంది రాజహంస. వెంటనే విదర్భ రాజ్యాధిపతి భీమరాజు పుత్రిక అయిన దమయంతి సౌందర్య లావణ్యాలను నలుడికి వర్ణించి చెప్పి ఆమె పట్ల అతనికి అనురాగం కలిగేలా చేస్తుంది. తిరిగి దమయంతి వద్దకు తాను వెళ్ళి నలుడి శౌర్య గాంభీర్య స్వరూప స్వభావాలను ఆమెకు వినిపించి అతడి పట్ల ప్రేమను పెంపొందిస్తుంది. దిక్పాలకులైన దేవేంద్రుడు,
అగ్నిహోత్రుడు, వాయుదేవుడు, యమధర్మరాజు దమయంతి స్వయంవరానికి వస్తారు. మార్గమధ్యంలో నలమహారాజు కూడా ఆమె స్వయంవరానికి వస్తున్నట్లుగా తెలిసిన దిక్పాలకులు అతన్ని దారిలోనే ఆపి ఒక కోరిక కోరతారు. అదేమిటంటే తమ పక్షాన నలుడు రాయబారిగా దమయంతి వద్దకు వెళ్ళి తమ గుణగణాలు ఆమెకు తెలిపి తమయందు ఆసక్తురాలినిగా చేయటం. దిక్పాలకులంతటి వాళ్ళు అడగటం వల్ల కాదనలేక దౌత్యానికి అంగీకరిస్తాడు నలుడు. వారు చెప్పినట్టే చేస్తాడు. కానీ చివరకు స్వయంవరంలో అన్ని పరీక్షలను అధిగమించి నలుడి మెడలోనే పూలదండ వేస్తుంది దమయంతి. ఆమె సౌశీల్య అనురాగాలకు ఆనందించిన దిక్పాలకులు నలదమయంతులను ఆశీర్వదిస్తారు. ఈ కావ్యాన్ని శ్రీనాథుడు కొండవీటి రాజ్యాధిపతి పెదకోమటి వేమారెడ్డి మహామంత్రి అయిన మామిడి సింగనకు అంకితమిచ్చాడు. హరవిలాసం. ఇది పరమేశ్వరుడి లీలా విలాసాలు వర్ణించేటువంటి కావ్యం. అందువల్లే ఆ పేరు పెట్టారు. మహాశివభక్తుడైన చిరుతొండ నంబి వృత్తాంతం, ఈశ్వరుడి కోసం మేనాదేవి హిమవంతుల పుత్రిక పార్వతి తపోదీక్ష, పరమశివుడి పరీక్ష, పార్వతి విజయం, శివపార్వతుల కళ్యాణం, శివుడి దారుకావన విహారం, క్షీరసాగర మథనం, అమృతోదయం, అర్జునుడి తపస్సు, కిరాత రూపంలో శివుడు రావటం, పాశుపతాస్త్ర ప్రదానం మొదలైన ఘట్టాలు వేటికవి ఖండకావ్యాల్లాగా హరవిలాస కావ్యంలో కనువిందు కావిస్తాయి. హరుడి విలాసమే అంతఃసూత్రంగా ఇందులోని సన్నివేశాలు వర్ధిల్లుతాయి. ఈ కావ్యాన్ని శ్రీనాథుడు తనకు మిత్రుడైన అవచి తిప్పయ్య శెట్టికి అంకితమిచ్చాడు. ఇక భీమఖండం. ఇది క్షేత్ర మహాత్మ్య కావ్యం. ఆంధ్రదేశంలోని గోదావరి తీరంలో వెలసిన భీమేశ్వర స్వామి ఇందులోని నాయకుడు. నాయిక మాణిక్యాంబ. సప్తఋషుల ప్రార్థన మన్నించి పరమేశ్వరుడు భూలోకంలో అవతరించడానికి అంగీకరిస్తాడు. సూర్యుడు శివలింగాన్ని నెలకొల్పుతాడు. గోదావరిలోని 7 పాయలు స్వామిని అభిషేకిస్తాయి. వేదవ్యాసుడు కాశీక్షేత్రంలో భిక్ష లభించక కోపంతో క్షేత్రాన్నే శపించబోయి పార్వతీదేవి పెద్ద ముత్తైదు రూపంలో వచ్చి ఆయన శాంతింపజేస్తే అప్పుడు శిష్య సమేతంగా ఆమె ఇంటికి భోజనానికి వెళతాడు. భోజనం తర్వాత పరమేశ్వరుడు అతన్ని మందలించి కాశీలో ఉండటానికి అర్హుడు కాడు అని అతన్ని బహిష్కరిస్తాడు. చివరికి పార్వతీదేవి సూచనతో దక్షిణ కాశీగా పిలువబడే దక్షారామ క్షేత్రానికి వేదవ్యాసుడు వెళ్ళటం, అక్కడ అగస్త్య మహర్షిని కలిసి భీమేశ్వర స్వామిని దర్శించటం, సంస్తుతించటం ఇందులోని విషయం. ఇక ఈ గ్రంథాన్ని శ్రీనాథుడు తన బంధువైన బెడ్డపూడి అన్నమంత్రికి అంకితమిచ్చాడు. కాశీఖండం. ఇది కూడా క్షేత్ర మహాత్మ్య కావ్యం. పెదకోమట వేమారెడ్డితో కలిసి కాశీక్షేత్రాన్ని 1409 సంవత్సరంలో సందర్శించిన శ్రీనాథుడు ఆనాడే ఆ కావ్యం రాద్దామని అనుకున్నాడేమో, అది ఆ తర్వాత నెరవేరింది. ఇందులో కాశీక్షేత్రంలో ఉండేటువంటి వివిధ దైవతాల గురించి, వివిధ ప్రదేశాల గురించి, గంగానదిని గురించి అద్భుతంగా వర్ణించడం జరిగింది. అనేక తీర్థ ప్రదేశాలు, దిక్పాలక లోకాలు, శివశర్మ, సులక్షణ, దివోదాసు, అగస్త్యుడు, వ్యాసుడు వంటి వ్యక్తుల వృత్తాంతాలు ఇందులో సందర్భ సముచితంగా వివరింపబడినాయి. ఇది శ్రీనాథుడి 2వ క్షేత్ర మహాత్మ్య కావ్యం. ఈ కావ్యాన్ని రాజమహేంద్రవర రాజ్యాధిపతి అయిన వీరభద్రారెడ్డికి సమర్పించాడు శ్రీనాథుడు. ఇక శివరాత్రి మహాత్మ్యం. ఇది 5 ఆశ్వాసాల కావ్యం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు సాగరంలోకి విసిరివేసిన భూమిని శ్వేతవరాహమూర్తి రూపంలో మహావిష్ణువు ఉద్ధరించటం, బ్రహ్మ విష్ణువు ఒకరికంటే మరొకరు అధికులమని అహంకరించటం, పరస్పరం యుద్ధానికి సిద్ధపడటం, వారి మధ్య అగ్నిలింగం ఆవిర్భవించటం, ఆ అగ్నిలింగము యొక్క ఆద్యంతాలు తెలుసుకోవటం కోసం హరి విరించి బయలుదేరటం, సుకుమారుడు అనే మహామంత్రి కుమారుడు
చెడుదోవలో పయనించి రాజ్యం నుంచి బహిష్కరించబడటం, అతడు ఒక చండాలాంగనని వరచి పెళ్లి చేసుకోవటము, తన జీవితమంతా చెడు మార్గంలో సంచరించి చివరికి శివరాత్రి నాడు జరిగేటువంటి మహాశివుని ఆరాధనను అవలోకించి పాప విముక్తుడై మోక్షాన్ని పొందటం ఈ కావ్యంలో వర్ణించబడినాయి. ఈ కావ్యాన్ని శ్రీనాథుడు శ్రీశైలంలోని ముమ్మయ్య శాంతయ్య అనే శివభక్తుడికి అంకితమిచ్చాడు. క్రీడాభిరామం ఇది నాటకం లాంటిదే అన్నమాట. దృశ్య రూపకాల్లో ఇది ఒకటి. వీధి అనేటువంటి సాహిత్య ప్రక్రియ కింద దూస్తుంది. ఒక రోజులో జరిగిన సంగతులు ఇందులో వర్ణించబడతాయి. గోవింద మంచన శర్మ తన మిత్రుడైన టిట్టిబశెట్టితో కలిసి తన ప్రేయసి అయిన కామమంజరి కోసం ఓరుగల్లు నగరంలో వెదకటం ఇందులో ఉన్నటువంటి ప్రధాన ఇతివృత్తం. కాకతమ్మ, ఏకవీర, శాంభవి సమూహం, కోడిపోరు, సర్పక్రీడ, పొట్టేళ్ల పోరాటం, దొమ్మరసాని సాహసాలు, అగ్నిగుండంలో వీరశైవుల నడకలు, వేశ్యావాటికలు, వేశ్యల వేషభాషలు, ఆనాటి పూటకోటి ఇండ్లు, అప్పటి భోజన పదార్థాలు, దంపతుల ప్రణయ కలహాలు, తిరునాళ్లలో వితంతువుల వింత ప్రవర్తనలు, ప్రజల ఆటపాటలు మొదలైన విశేషాలు ఎన్నో ఈ కావ్యంలో చమత్కార భరితంగా సాక్షాత్కరిస్తాయి. జనని సంస్కృతంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స వంటి సురుచిర సూక్తులు ఈ కావ్యంలోనివే. ఇక పలనాటి వీర చరిత్ర. వీరశైవం, వీరవైష్ణవం రెండు కూడా పరస్పరం పోటీపడి తన్నుకుంటున్నటువంటి రోజుల్లో ఈ కథ జరిగింది. నలగామరాజు గురజాల ప్రాంతాన్ని, అతని సోదరుడు మలిదేవరాజు మాచెల్ల ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. నలగాముని మంత్రిని నాగమ్మ, మలిదేవుని మంత్రి బ్రహ్మనాయుడు. నాగమ్మ పరమ శివభక్తురాలు, బ్రహ్మనాయుడు వర్ణభేదం లేనివాడు, మహావిష్ణు భక్తుడు, సంఘ సంస్కరణ స్వభావుడు. కన్న కొడుకు ఉన్నప్పటికీ ఇతర కులాలలోని పిల్లలను దత్తపుత్రులుగా స్వీకరించాడు. అన్ని కులాల వారిని పిలిచి సహపంక్తి భోజనాలు పెట్టించాడు. ఈ గ్రంథానికి మరొక పేరు చాపకూడు. మాలమాదిగలకు దేవాలయ ప్రవేశం కలిగించాడు. వీరవైష్ణవ స్పర్ధలు అన్నదమ్ములైన నలగామ, మలిదేవరాల మధ్య అంతఃకలహాలను పెంచాయి. సరదాగా కోడి పందాలతో మొదలైనటువంటి వినోదం ఆ తర్వాత మహాసంగ్రామానికి మార్గం చూపింది. బ్రహ్మనాయుని పుత్రుడు బాలచంద్రుడు అభినవ అభిమన్యుడై చెలరేగి యుద్ధంలో వీరమరణం పొందుతాడు. ఈ వృత్తాంతాన్ని వస్తువుగా తీసుకొని ద్విపద ఛందస్సులో రచించి పలనాటి వీర చరిత్రగా అందించాడు శ్రీనాథుడు. ఈ గ్రంథాన్ని మాచెర్లలోని చెన్నకేశవ స్వామికి సమర్పించాడు మహాకవి. ఇది వీరరస ప్రధానమైన చారిత్రక కావ్యం. శ్రీనాథుని వ్యక్తిత్వం విశిష్టమైంది. బ్రాహ్మీదత్త వరప్రసాదుడవు, ఉరు ప్రజ్ఞా విశేషోదయ జిహ్మస్వాంతుడవు, ఈశ్వరార్చన కళాశీలుండవు, అభ్యరిహిత బ్రహ్మాండాది మహాపురాణచయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళా నిధానమవు, నీ భాగ్యంబు సామాన్యమే అని నిండు సభలో పెదకోమటి వేమారెడ్డి మహామంత్రి మామిడి సింగన శ్రీనాథుణ్ణి సమాదరించాడు. దగ్గుపల్లి దుగ్గన్న శ్రీనాథుని గురించి చెబుతూ సంస్కృత, ప్రాకృత, శౌరసేని ముఖ్య అనేక భాషల్ని నేర్చుకున్నవాడు, ఆ పరిజ్ఞానం పొందినవాడు అని వర్ణించాడు. అలాగే వివిధ వ్యాకరణము, న్యాయము, మీమాంస మొదలైన శాస్త్రాల పాండిత్యం కూడా కలిగిన ప్రజ్ఞా ధురంధరుడని చెప్పాడు. అంతేకాదు పూర్వకవుల అపూర్వ కావ్య కళా రీతుల్ని పుక్కిటబట్టినవాడు అని కూడా ఆయన వివరిస్తాడు దగ్గుపల్లి దుగ్గన శ్రీనాథుడి గురించి. ఇక తన కావ్యానికి ఆయన శృంగార నైషధం అని పేరు పెట్టడంలోనే ఆయన శృంగార ప్రియత్వం మనకి కనిపిస్తుంది. శృంగారానికి అధిదైవం మహావిష్ణువు. అందువల్లే కావచ్చు
తెలుగు కవులు అనేకులు ఆయన్ను శ్రీహరిగానే భావించారు. బహుళాంధ్రోక్తిమయ ప్రపంచమును శ్రీనాథుడు ప్రోచినట్లుగా వశ్చరిత్రకారుడు రామరాజభూషణుడు అభిభాషించాడు. ఆయనే మరొక గ్రంథంలో శ్రీనాథుని పదప్రసిద్ధ ధారాశుద్ధి అని ఎలుగెత్తి చాటాడు. శ్రీనాథుని అచ్యుతత్వంబు గ్రహించి అని పట్టమెట్ట సోమనాథ సోమయాజి వక్కానిస్తాడు. శ్రీమంతుండై వెల్లెంగు శ్రీనాథ కవిన్ అని చంద్రరేఖ విలాపకర్త కూచిమంచి జగ్గకవి అంటాడు. అంచిత పదధార ప్రకటించు శ్రీనాథ సుకైవరుని అని శివరహస్య ఖండకర్త కోడూరు వెంకటాచలకవి మెచ్చుకుంటాడు ఆయన్ని. రసికుడైనట్టి శ్రీనాథు అని వందనం చేస్తుంది రామాయణ కావ్య రచయిత్రి మొల్ల. ఇక సంస్కృత సాహిత్యంలో కవికుల తిలకుడైన కాళిదాసు శృంగార రసపోషణ ఎంత ఉదాత్తంగా చేశాడో, ఆంధ్ర సాహిత్యంలో కవి సార్వభౌముడైన శ్రీనాథుడు అంతే ఉదాత్తంగా రసరాజమైన శృంగారాన్ని పరిపరి విధాలుగా పోషించి కవి సహృదయ సంఘానికి సమాదరపాత్రుడైనాడు. రాజసం, ఆత్మవిశ్వాసం, ప్రతిభాపాటవం, పాండిత్య పరిడాహం, సమాజ సందర్శనం, శివభక్తి తత్పరత్వం, సంస్కృతి ప్రియత్వం, సహృదయత్వం నిండుగా మెండుగా కలిగిన శ్రీనాథుడి వ్యక్తిత్వం సర్వదా శ్లాఘింపదగినది.